మనశంకర వరప్రసాద్ మూవీ అయితే నచ్చలేదు నాకు. స్టార్టింగ్లో ఒక 15 మినిట్స్, లాస్ట్లో వెంకీపాట్ తప్పితే మధ్యలో మూవీ ఏమీ లేదు అసలు. మధ్యలో ఏమీ లేదా అంటే ఒకటే టైప్ ఆఫ్ కామెడీ సీన్ని రిపీటేటివ్గా మల్టిపుల్ టైమ్స్ తీశారు. అంటే ట్రైలర్లో చూపించారు కదా, చిరంజీవి గారు సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు, తర్వాత దాన్ని కామెడీగా చూపిస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా మొత్తం ఇదే టైప్ ఆఫ్ కామెడీని 20 టైమ్స్ తీశారు. ఈ సినిమాలో చిరంజీవి గారి లుక్స్ అండ్ ఫైట్స్ నచ్చాయి, కానీ ఆయన మెయిన్ ఎసెట్ అయిన కామెడీ అస్సలు నచ్చలేదు. అంటే అసలు అలా తీయలేదు. మూవీ స్టార్టింగ్లో ఒక ఫైట్ వస్తుంది. ఆ ఫైట్లో చిరంజీవి గారి లుక్స్ అండ్ స్వాగ్ మామూలుగా ఉండదు. మధ్యలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, మామూలుగా ఉండదు. దాని తర్వాత వచ్చే హూక్ స్టెప్ కూడా సూపర్ ఉంది. ఎప్పుడైతే ఆ పిల్లలు అండ్ నయనతార ఎంటర్ అవుతారో అప్పటి నుంచే మూవీ మొత్తం దొబ్బింది. మూవీ మొత్తం నయనతార గారిది ఒకటే ఎక్స్ప్రెషన్, ఒకటే క్యారెక్టరైజేషన్, చిరాకు దొబ్బింది అసలు. అండ్ ఆ పిల్లలు నార్త్ ఇండియన్ కిడ్స్నే తీసుకోవాలి, కొంచెం తెలుగు వాళ్ళని తీసుకున్నా కొంచెం ఎమోషన్ పడేది అనిపించింది. సినిమా మధ్యలో మామ అల్లుల మధ్య ఒక 2 అద్భుతమైన సాంగ్స్ ఉంటాయి. వామ్మో, ఇది చిరంజీవి గారి సినిమానా అని అనిపించింది విన్నాక. సీరియల్ కామెడీ అండి ఇది. డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే ఫుల్ ఫెయిల్. కానీ ఈ సినిమాని బతికిచ్చేది 3 చిరంజీవి గారి లుక్స్, ఫైట్స్లో ఆయన స్వాగు, డ్యాన్స్లో ఆయన గ్రేస్ తప్పితే మూవీలో ఇంకేమీ లేవు.